వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏమి రెసిపీ అంటే చేపల కూర, ఫిష్ కర్రీ. దానికి కావాల్సిన ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందామండి. ఇదిగో చూడండి, ఎంత సైజు కూడా మీకు చూపించాను. అంటే 150 గ్రామ్స్ అన్నమాట. మనకు కొలతల ప్రకారం చెప్పాలంటే చిన్న సైజు ఉల్లిపాయలు 4, ఒక 7-8 పచ్చిమిర్చి ఘాటేసి పెట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాము. దీనికి కావాల్సినదంతా మా ప్రాసెస్ అంతా ఈ వీడియోలోనే మీకు చూపించబోతున్నాను. శుభ్రంగా చేప ముక్కలు తెచ్చి కడిగి క్లీన్ చేసి గిన్నెలో పెట్టేశాను. ఒకసారి మజ్జిగతో, కళ్ళుప్పు అంటే దొడ్డుప్పుతో, పెరుగు వేసి కడిగి క్లీన్గా స్మెల్ రాకుండా, నీసు స్మెల్ రాకుండా తెల్లగా కడిగి అది గిన్నెలో పెట్టేశానండి. చింతపండు పులుసు కూడా పిసికి ఒక గిన్నెలో పోసేసాను. మొత్తం దీనికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తున్నాను. అవి చేప ముక్కలు, చింతపండు పులుసు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు కూడా అంటారు, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా కొంచెము, ఆయిలు, అల్లం పేస్ట్ అండి, ఫ్రెష్గా చేసిన అల్లం పేస్టు, కొబ్బరి పౌడరు, కారము. దీనికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టి మనకు ఈ వీడియోలో చూపించేసాను అన్నీ కూడాను. ఇప్పుడు మనం కర్రీ చేసుకునే చేపల పులుసు చేసుకునే గిన్నె అంటే ఒక చిన్నది తీసుకొచ్చాను, గిన్నె టైపు. ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చేప ముక్కలండి అవి. ఏమేమి ఎంతెంత వేస్తాను, క్వాలిటీ ఎంతెంత చూపిస్తానో కూడా మీకు చూడండి. ముందుగా మనం చేప ముక్కలు తీసుకుందాము. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ముక్క గిన్నెలో సర్దేసుకుందాము. మనం ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ మనం ఎలా వేసామో ఏంటో ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుందండి. ఇక చూడండి ఎలా పెడుతున్నాను. ఎంతెంత క్వాలిటీ మనం ఆయిల్ కానీ, పసుపు, ఉప్పులు ఎంత వేస్తాము, మసాలాలు అన్నీ మీకు చూపిస్తాను. చింతపండు ఫస్టే చూపించాను కదా, ఆ ఉండ సైజు చూపించాను మీకు. సైజు 150 గ్రామ్స్ అన్నమాట. అది ముందుగా కొంచెం నానబెట్టేసుకుని పిసుగు పులుసు పెట్టేశాను పక్కన. ఇప్పుడు మన ఫిష్ ముక్కలు అంటే చేప ముక్కలు వరుసనే సైజు ప్రకారము పెట్టేసుకుందాము. ఈ చేపలు 1.5 కేజీన్నర చేప అండి. ఇది కట్ చేయించుకొని తీసుకొచ్చి క్లీన్గా కడిగి, వాళ్ళు కడటం కదండి, మనం క్లీన్ చేసుకుని పెట్టేసాను. అంతా 1.5 కేజీన్నర చేప అన్నమాట ఇది. చేప ముక్కలు పెట్టేసినాక ఇప్పుడు పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి ఘాటు వేసి వేసాను. మీకు ఉల్లిపాయలు కూడా చూపించా కదా, చిన్న సైజు అన్నమాట అవి. అందుకని 4 చిన్న పాయలు కాబట్టి ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అని కూడా అంటారు. చూడండి స్పూన్తో ఎలా వేస్తున్నానో, ఎంత వేస్తున్నానో. అదిగో ఒక స్పూన్ వేసాను, ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తానండి. అది హాఫ్ స్పూన్ సరిపోయిద్ది ఆ ముక్కలకి. 1.5 కేజీన్నరకి కొంచెం పావు స్పూను పసుపు వేసేసాను. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాము. ఎన్ని గరిటెలు వేస్తున్నా కూడా మీకు చూపిస్తున్నాను స్పూన్తో. అదిగో చూడండి, కారంలో ఉన్న స్పూన్ అది ఆ డబ్బాలో పెట్టేసుకుంటాను. అది అదిగో 3 స్పూన్స్ వేసానండి, 3 స్పూన్లు వేసాను. అల్లం పేస్ట్, అది ఫ్రెష్గా చేసిన అల్లం అండి, అల్లం చిన్నులపాయి
దంచుకుని పెట్టేసుకున్నాను. ఒక గరిటె స్పూన్ నిండా బాగా ఫుల్లుగా వేసాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఒక పావు స్పూన్ పైన గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఓన్లీ ధనియాల పౌడరు ఒక స్పూనున్నర వేస్తున్నానండి. అదిగో వేసేసాను. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తానండి. కోకోనట్ పౌడర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అది కూడా ఒక స్పూనున్నర వేసాను. ఇప్పుడు అన్నీ అట్లా దగ్గరగా జరిగేటట్టుగా తిప్పేసుకొని చెయ్యి మాత్రం గరిటె మాత్రం పెట్టకూడదండి. ఆయిల్ వేస్తున్నాను. ఇక ఆయిల్ గరిటెతో 2 గరిటెలు వేస్తున్నాను. మీకు చూపిస్తానే ఉన్నాను చూడండి. సరిపోయిద్ది. కేజీన్నర చేప ముక్కలకి ఆ 2 గరిటెల ఆయిల్ సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసికి ఒక గిన్నెలో పోసాను కదా, అదిగో చూడండి మొత్తం పోసేసి పెట్టాను పక్కన. ఇప్పుడు దాన్ని దీనిలోకి పోసేసుకుందాం. మనం ఈ చేపల ముక్కల గిన్నెలోకి పోసేసుకుందాము. ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చూపిస్తున్నానండి. మీరు ట్రై చేసి చూసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అదిగండి పులుసు పోసేస్తున్నాను. మొత్తం పులుసు ముక్క మునిగితే చాలండి. కొంచెం పైకి కనిపించినా కానీ పర్వాలేదు. ఎక్కువగా మాత్రం వాటర్ పులుసు అనేది పోయకూడదన్నమాట. చేప ముక్క తొందరగా ఉడికేసిద్ది. మనం అన్ని మసాలాలు, ఉప్పులు, కారాలు, మసాలాలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఆయిలు, చింతపండు పులుసు ఈ ముక్కల్లోనే కలిపి అల్లం పేస్టు అన్నీ వేసేసుకున్నామండి. అన్నీ కలిపి పొయ్యి మీద మన స్టవ్ మీద పెట్టేసుకోవటమేనమాట ఇది. చిన్న స్పూన్తో అల్లం పేస్ట్ అన్ని మసాలాలు కలుస్తాయని అలా మెల్లిగా తిప్పానండి దాన్ని. ఇంకా మాత్రం గరిట అనేది మనం చేపల కూరలో పెట్టకూడదు. చేతితో అలా ఇలా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీదకి తీసుకెళ్దాము. గ్యాస్ ఆన్ చేద్దామన్నమాట. గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకోవటాను. ఇప్పుడు ఇక స్టవ్ మీద పెట్టేసాము. ఇక స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకేమి లేదండి, మొత్తం ప్రాసెస్ అంతా చూపించేశాను. ఇంక దీనిలో ఏమి వేసేదంటూ లేదు. ఈ కూర ఉడకనిచ్చటమే ఒకటి. ఇక మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఉడికేటప్పుడు మధ్యలో మీకు చూపిస్తాను చూడండి. ఒక ట్రిప్పు అదిగో చూడండి ఎలా ఉడుకుతుందో. తొందరగా ఉడికేసిద్దండి ఈ చేపల కూర. ఫిష్ కర్రీ అని కూడా అంటారు కదా. మనం అన్నీ ఎంతెంత క్వాలిటీ పర్ఫెక్ట్గా చేసుకుంటే చేపల కూర అంత టేస్ట్ వేరే కూరే రాదండి. హెల్త్కి కూడా చేపలు మంచివి. మధ్య మధ్యలో మనం అలా మూత తీసుకుంటూ ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఉంటే చాలండి. గరిటె మాత్రం పెట్టకూడదు. అదిగో చూడండి నేను ఎలా తిప్పుతున్నాను. అంతా అదే అలానే కలిసిపోయిద్ది. ఇంకా అలానే తిప్పుకోవాలి కానీ గరిటె మాత్రం పెట్టకూడదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణతో సరదాగా అనే ఛానల్ని. ఒక దగ్గరలోకి వచ్చిందండి కూర ఉడకటానికి. 2 మినిట్స్ అలా ఉంచి దగ్గర కవ్వంగానే స్టవ్ బంద్ చేసుకుందాం. మనం ఇంకా 2 మినిట్స్ ఉంచుదామండి. కొద్దిగా బుడగల్లాగా వస్తున్నాయి, బబుల్స్ వెళ్ళి అలా రాకుండా బంద్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దాకా ఆగి బబుల్స్ పోయిన దాకా ఆగి బంద్ చేసుకోవాలి.
ఇగో చూడండి ఇక కర్రీ అయిపోయింది. ఆ కొంచెం పులుసు కొద్ది లైట్గా ఉన్నది మనం స్టవ్ బంద్ చేసినాక అది కూడా మగ్గిపోయిద్దండి. ఇదిగో చూడండి అయిపోయింది కర్రీ. పర్ఫెక్ట్గా వచ్చిందండి చేపల కర్రీ. ఇది చేప బొచ్చులా అంటారండి, బొచ్చు తీసుకొచ్చారు, దాంతోనే వండేసాను నేను. అదిగో చూడండి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముక్కలు తీసి పెట్టేసుకుందాము. ఎంత దగ్గరగా అయిందో కర్రీ చూశారు కదా. మరీ నీళ్ళు వాటర్ వెళ్ళే ఉండొద్దండి, దగ్గర కర్రీలాగా ఉండాలి. అదిగో చూడండి మన ప్లేట్లో పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. జాగ్రత్తగా వేసుకునేటప్పుడు కూడా ముక్కలు ఇలా చితికిపోకుండా జాగ్రత్తగా తీసుకొని గరిటతో పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి చేపల కర్రీ. సూపర్ ఉంది కర్రీ మమ్మీ అని మా పాప కూడా అంది. వాళ్ళ డాడీ కూడా అదే అన్నారండి, మా వారు కూడాను. ఇవి చూడండి ఎట్లా దగ్గరికి చేశాను కర్రీని. వాటర్ అలా పోసినా కానీ మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అన్నీ కూడాను ఊరికే ఎక్కువ మసాలా కూడా వేయలేదండి, మీకు చూపించాను కదా. ఒక్క గరిటె అల్లం పేస్ట్ అట్లా కూడాను మీకు చూపించాను. అది ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇది. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అదిగో చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను దగ్గరగా కూడాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇవన్నీ చూసి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్ఫెక్ట్గా వచ్చింది. బాయ్ అండి, మరొక వీడియోలో మనం కలుసుకుందాము.